Okay, well, hello everyone, welcome back. నిన్నటి మన సెషన్ లో డాన్సెస్ గురించి డిస్కస్ చేసాం కదండి. దాని కంటిన్యూషన్ పార్ట్ ఇవాళ నెక్స్ట్ ఫర్దర్ గా కూడా డాన్సెస్ గురించి ఓవరాల్ గా మనం అట్ గ్లాన్స్ చెప్పుకుందాం. దాని కంటిన్యూషన్ ద ఫస్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ద ఉమెన్ డాన్స్ లైక్ అ ప్యారెట్. ఉమెన్ ఏ డాన్స్ లో ప్యారెట్ లాగా డాన్స్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ సువా డాన్స్. బేసిక్లీ ఇట్ ఈస్ SUWA సువా ఈ డాన్స్ అనమాట. ఈ డాన్స్ లో ప్యారెట్ లాగా డాన్స్ చేస్తారు. ఇది ఏ రీజియన్ లో దీన్ని ఈ డాన్స్ ని పర్ఫామ్ చేస్తారండి అని అంటే ఛత్తీస్గఢ్ రీజియన్ లో ఈ డాన్స్ ని పర్ఫామ్ చేస్తారు. ఈ డాన్స్ కి ఇంకొక పేరు ఏంటి అని అంటే ప్యారెట్ డాన్స్ అని కూడా దీనికే పేరు. సువా డాన్స్ అన్న ప్యారెట్ డాన్స్ అన్న బోత్ ఆర్ సేమ్. అందుకే ప్యారెట్ లాగా డాన్స్ చేస్తారని అంటే ప్యారెట్ డాన్స్ చేస్తుంది అట్లా అని కాదండి. కాకపోతే ప్యారెట్ లాగా వాళ్ళు వేషధారణ వాళ్ళు వేసుకునేటువంటి అటైర్ ఎగ్జాక్ట్ గా ప్యారెట్ లాగా ఉంటుంది కాబట్టి అట్లా ప్యారెట్ లాగా వేషం వేసుకొని డాన్స్ చేస్తారు కాబట్టి ఆ డాన్స్ కి ప్యారెట్ డాన్స్ అని పేరు. అయితే ఈ ప్యారెట్ డాన్స్ అనేటువంటి దాన్ని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బిఫోర్ దివాలి. దివాలి దీనికి ఇంకొక పేరేంటి, ఫెస్టివల్ ఆఫ్ ద లైట్స్ అన్న, దివాలి అన్న, దీపావళి అన్న, ఆల్ ఆర్ ద సేమ్. ఈ దివాలి ఫెస్టివల్ కి ముందు రోజు దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. అది కూడా ఓన్లీ దీన్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు, అమ్మాయిలు మాత్రమే దీనిని పర్ఫామ్ చేస్తారు. అంటే ఒక సర్క్యులర్ మూమెంట్ లో అమ్మాయిలు ప్యారెట్ లాగా వేషం వేసుకొని డాన్స్ చేస్తారు. దాన్నే ఆ డాన్స్ పేరే సువా డాన్స్. దీనికే ప్యారెట్ డాన్స్ అని కూడా పేరు. ఏ ప్రాంతంలో దీన్ని పర్ఫామ్ చేస్తారంటే ఛత్తీస్గఢ్. ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఛత్తీస్గఢ్. ఇది కూడా క్వశ్చన్ లాగా అడగొచ్చు మిమ్మల్ని. లేదా ఏ డే రోజు దీనిని సెలబ్రేట్ చేస్తారు, ఇది కూడా క్వశ్చన్ లాగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్. రైట్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ మనం ఈ కోర్స్ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు ఈ కోర్స్ కూడా రిలీజ్ చేశాం. ఈ కోర్స్ లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయనంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. మీకు ఎగ్జామినేషన్ కి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ ని డిజైన్ చేసి దీన్ని మొట్టమొదటి ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే అవైల్ చేసుకుంటారో వాళ్ళ కొరకు ఈ కోర్సుని ఇది వరకు 199 ఉండేది, ఇప్పుడు కేవలం 99 రూపీస్ కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్ దీనితో పాటు టెస్ట్ సిరీస్ ని కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే ఈ రెండు కూడా మీరు గమనించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీ, మీరు పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అంటే డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ కేటగిరీ వైజ్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా జనరల్ కేటగిరీస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంది అని అంటే దట్ ఈజ్ వీళ్ళ వరకు ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ ఉందండి. SC/ST క్యాండిడేట్స్ అంటే ఏపీ స్టేట్ లో SC/ST క్యాండిడేట్స్ కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజ్. ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ రెండు ఉన్నాయి. దీంతో పాటు ఎవరైనా టైపిస్ట్ పోస్ట్ కి అప్లై చేయాలి అని అనుకుంటే మరలా వాళ్ళకి ఇంకొక అనదర్ 800 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ 800 లో కూడా మళ్ళీ జనరల్ కేటగిరీస్, ఓబీసీ కేటగిరీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కి చెందిన వాళ్ళైతే 800 రూపీస్, SC/ST అయితే 400 రూపీస్. ఇది అడిషనల్ ఫీ. ఇది ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది అడిషనల్ గా మీరు పే చేయాల్సినటువంటి ఫీ. దట్ ఈస్ ఫర్ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేయాలి అని అంటే ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు చెప్పాము అని అంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ 99 రూపీస్ కోర్స్ అవ్వచ్చు, లేదా మనం ప్రొవైడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ కోర్స్, ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ ఫీ కంటే, అప్లికేషన్ ఫీ కంటే చాలా 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 తక్కువగా ఉన్నాయి. కాబట్టి కావాలి అని అంటే దీనిని అవైల్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం మొట్టమొదటి 100 స్టూడెంట్స్ కి మాత్రమే. టెస్ట్ సిరీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ విశిష్టత ఎంత ఉందో మీ అందరికీ ఆల్రెడీ చాలా సార్లు నేను వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ సిరీస్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదువుకున్నది 50% అయితే టెస్ట్ సిరీస్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇంకొక అనదర్ 50%. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా రాయాలి. రైట్, ఆ టెస్ట్ సిరీస్ వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వరకు 99 రూపీస్ కి మేము ప్రొవైడ్ చేసాం, కానీ ఇప్పుడు జస్ట్
మీ కొరకు 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. నెక్స్ట్ వన్, నాట్యాంజలి డాన్స్ ఫెస్టివల్ పేస్ ట్రిబ్యూట్ టు విచ్ డైటీ? ఏ దేవుడికి అంకితం చేస్తారు నాట్యాంజలి డాన్స్? దట్ ఈస్ లార్డ్ శివ. బేసిక్లీ ఈ నాట్యాంజలి డాన్స్ ఏ రోజున పర్ఫామ్ చేస్తారు, ఎక్కడ పర్ఫామ్ చేస్తారు, దీని విశిష్టత ఏంటి అని అంటే మహాశివరాత్రి రోజు. దీనిని మహాశివరాత్రి రోజు ఈ ఫెస్టివల్ని వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకప్పుడు మనకి దేవదాసీలు అని చెప్పి ఉండేవారు. దేవదాసీస్ అంటే ఎవరు? టెంపుల్లో కొంతమంది మహిళలు డాన్సెస్ చేసి ఆ టెంపుల్లో ఉన్న ఆ టెంపుల్కి అంకితం అయిపోతారు అనమాట. డాన్స్ రూపంలో వాళ్ళు తమని తాము దేవాలయానికి అంకితం చేసుకుంటే వాళ్ళని దేవదాసీలు అంటారు. అంటే దేవుడి దగ్గర దాసీలుగా పనిచేసే వాళ్ళు అని. అంటే టెంపుల్కి అంకితం అయిపోవడం అంటే ఏంటండి అని అంటే, ఆ టెంపుల్లో ఉన్నటువంటి పూజారులు లేదా ఆ టెంపుల్ పెద్దలైనటువంటి రాజులు వాళ్ళకి అంకితం అయిపోవడం. దట్ ఈస్ దేవదాసి సిస్టమ్. ఆ దేవదాసి సిస్టంలో ఎలాగైతే వాళ్ళు డాన్స్ని దేవుడికి అంకితం చేస్తారో, ఇక్కడ కూడా దానిని బేస్ చేసుకుని వీళ్ళు ఈ నాట్యాంజలి డాన్స్ ఏదైతే ఉందో ఆ నాట్యాంజలి డాన్స్ దట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు లార్డ్ శివ. వీళ్ళు శివుడి పట్ల ఉన్నటువంటి భక్తిని తెలియచెప్పటానికి వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అని అంటే ఆర్ట్. ఆ ఆర్ట్లో కూడా డాన్స్ని వీళ్ళు ఎంచుకున్నారనమాట. ఈ డాన్స్ని వీళ్ళు ఎంచుకొని దాని ద్వారా దేవుడికి వాళ్ళు ఏదన్నా అంకితం చేయాలి, మహాశివుడికి వాళ్ళ నుంచి ఏదన్నా అంకితం ఇవ్వాలి అని అంటే డాన్స్ని అంకితం చేస్తారు. దట్ ఈజ్ నాట్యాంజలి డాన్స్. అయితే ఇది ఒకసారి 2019 సంవత్సరంలో కడలూరులో ఒక టెంపుల్, ఆ టెంపుల్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే చిదంబరం టెంపుల్. కడలూరులోని చిదంబరం టెంపుల్లో మోర్ దాన్ 7,000 డాన్సర్స్, 7,000కి పైగా లేడీస్ డాన్సర్స్ దీనిలో పర్ఫామ్ చేశారు. అది కూడా అప్రాక్సిమేట్ ఎంత టైం అండి అని అంటే 14 నిమిషాలు 14 మినిట్స్ ఈ డాన్స్ని ఆపకుండా నిరంతరంగా పర్ఫామ్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటును సాధించారు. ఇది కూడా నాట్యాంజలి అన్న క్వశ్చన్, నాట్యాంజలి డాన్స్ వచ్చినప్పుడు ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. కడలూరు అంటే ఎక్కడ, ఏ స్టేట్? తమిళనాడు స్టేట్. ఏ టెంపుల్? చిదంబరం టెంపుల్. ఏ ఇయర్? 2019. ఏ ఇయర్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీనికి స్థానం లభించింది అని అంటే 2019 సంవత్సరంలో ఏ టెంపుల్లో పర్ఫామ్ చేశారు అని అంటే దట్ ఈస్ చిదంబరం టెంపుల్. మహాశివరాత్రి నాడు వీళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్కి మోర్ దాన్ 7,000 డాన్సర్స్ 14 నిమిషాల వరకు డాన్స్ చేసినందుకు గాను ఈ డాన్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటును సాధించింది. అది దీని యొక్క ఈ నాట్యాంజలి డాన్స్ యొక్క విశిష్టత. ఏ రోజున పర్ఫామ్ చేస్తారు ఇది క్వశ్చన్. అండ్ డాన్స్ని అంకితం చేస్తారు. ఏ ఇయర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించుకున్నారు, ఏ టెంపుల్లో చేసినటువంటి డాన్స్కి ఈ స్థానం లభించింది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్ ఇలాగ కూడా అడిగే అవకాశం ఉంది అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ చెప్పాను అంతే. రైట్, నెక్స్ట్ వన్. ద ఫేమస్ డాన్సర్ టి బాల సరస్వతి వాజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్? బాల సరస్వతి గారు షీఈ్ ఫ్రమ్ ఏ డాన్స్, ఏ క్లాసికల్ డాన్స్కి ప్రసిద్ధి చెందిన వాడంటే భరతనాట్యం. ఈవెన్ మనకి భరతనాట్యంలో చాలా మంది వేరే ఎక్స్పోనెంట్స్ కూడా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? యామిని కృష్ణమూర్తి గారు. యామిని కృష్ణమూర్తి, షీ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు భరతనాట్యం, నాట్ ఓన్లీ టు భరతనాట్యం బట్ ఆల్సో అనదర్ క్లాసికల్ డాన్స్ కూడా. యామిని కృష్ణమూర్తి గారు మాత్రమే కాదు, ఈవెన్ విక్రమ్ సారాభాయ్ గారి వైఫ్ అయినటువంటి మృణాలిని సారాభాయ్ షీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ భరతనాట్యం. అంటే భరతనాట్యం డాన్స్ ని రివైవ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, దాన్ని ప్రాపగేట్ చేసినటువంటి వాళ్ళు, దాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు వేరే పర్సన్స్ ఉన్నారు. భరతనాట్యం ఈజ్ అ క్లాసికల్ డాన్స్ దట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ తమిళనాడు స్టేట్ లో ఇది ఆవిర్భవించింది. కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, కథకళి వచ్చేసి కేరళలో ఇంకొక క్లాసికల్ డాన్స్ కూడా ఆరిజినేట్ అయ్యింది. దాని పేరు వచ్చేసి ఏంటండి? ఇట్ ఈస్ మోహిని అట్టం ఈస్ ద క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ కేరళ. దీన్ని లేడీస్ పర్ఫామ్ చేస్తారు. కథకళి వచ్చేసి అబ్బాయిలు పర్ఫామ్ చేస్తారు. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండు వచ్చేసి కేరళలోనే ఆవిర్భవించినటువంటి క్లాసికల్ డాన్సెస్. టి బాల సరస్వతి గారు భరతనాట్యం క్లాసికల్ డాన్స్ కి చెందినటువంటి ఎక్స్పోనెంట్. క్లాసికల్ డాన్సెస్ కి అదే విధంగా ఫోక్ డాన్సెస్ కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అది నేను క్లాస్ లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే యూ కెన్ గో త్రూ దట్ క్లాస్ వన్స్ అగైన్. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా
డిడ్ ద కూచిపూడి డాన్స్ ఆరిజినేట్? ఏ స్టేట్ లో ఆవిర్భవించిందండి? ఇట్ ఈస్ అట్ ఆంధ్రప్రదేశ్. కూచిపూడి అన్నటువంటిది కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఒక ప్రాంతం. ఆ కూచిపూడి అన్నటువంటి విలేజ్ లో ఇది ఆరిజినేట్ అయ్యింది. ఆ పేరు మీదుగా, ఆ ప్రాంతం పేరు మీదుగా ఆ డాన్స్ కి కూడా కూచిపూడి డాన్స్ అని చెప్పేసి పేరు వచ్చింది అనమాట. దీనిని డెవలప్ చేసినటువంటి వ్యక్తి, ఇట్ వాస్ కన్సీవ్డ్ బై హూమ్ అని అంటే సిద్ధేంద్ర యోగి. ఇది కూడా క్వశ్చన్ లాగా అడిగే అవకాశం ఉంది. సిద్ధేంద్ర యోగి గారు దీనిని, అంటే ఇప్పుడు దీని వెనకాల కూడా ఒక లెజెండ్ ఉంది, ఒక స్టోరీ ఉంది. ఏంటి అంటే, దేవుళ్ళకి బోర్ కొట్టి మాకు ఎంటర్టైన్మెంట్ లాగా ఏదైనా కావాలి అని అన్నప్పుడు సిద్ధేంద్ర యోగి గారు ఈయన ఈ కూచిపూడి అనేటువంటి డాన్స్ ని ఫామ్ చేశారని చెప్పేసి కూడా ఒక స్టోరీ. దిస్ ఇస్ మైథలాజికల్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెన్స్. కాబట్టి సిద్ధేంద్ర యోగి ఈ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కూచిపూడి డాన్స్ లో ఎక్స్పోనెంట్స్ వచ్చేసి ఎవరెవరు, వీళ్ళు ఇంపార్టెంట్. రాజారెడ్డి గారు వన్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్. అదే విధంగా రాజారెడ్డి గారు మాత్రమే కాదు, ఈవెన్ రాధారెడ్డి గారు ఈవిడ కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ కూచిపూడి డాన్స్. అదే విధంగా సౌందర్య లహరి షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ నాట్ సౌందర్య లహరి, స్వప్న సుందరి షీ ఈజ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ కూచిపూడి డాన్స్. స్వప్న సుందరి ఈజ్ అనదర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ కూచిపూడి డాన్స్. వీళ్ళ ముగ్గురుని గుర్తుపెట్టుకోండి. రాధారెడ్డి, స్వప్న సుందరి, అండ్ ఇంకొకళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ రాగిణి దేవి గారు కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ కూచిపూడి డాన్స్. కూచిపూడి డాన్స్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఇది సిద్ధేంద్ర యోగి గుర్తుపెట్టుకోండి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్. రైట్, నెక్స్ట్ వన్. ధింసా ఈజ్ అన్ అఫీషియల్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్. ప్రీవియస్ సెషన్ లో మనం చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ఫోక్ డాన్సెస్ ఉన్నాయి. దాంట్లో ధింసా వచ్చేసి వైజాగ్ ప్రాంతంలో దీనిని ఒక ట్రైబ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఆ ట్రైబ్ పేరు ఏంటి అని అంటే దట్ ఈజ్ పోర్జా ట్రైబ్. వాళ్ళు దీనిని పర్టిక్యులర్ గా ఒక అకేషన్, పెళ్ళి అవ్వచ్చు లేదంటే స్పెషల్ గా ఏమైనా సెరమనీస్ ఉంటే అలాంటి అకేషన్స్ ని వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఈ ధింసా అన్నటువంటి డాన్స్ ని పర్ఫామ్ చేస్తారు. ట్రైబల్ పీపుల్ దీన్ని పర్ఫామ్ చేస్తారు. ఆ ట్రైబ్ పేరు ఏంటండి అని అంటే దట్ ఈస్ పోర్జా ట్రైబ్. ఏ ప్రాంతంలో అనంటే వైజాగ్ ప్రాంతంలో. ధింసా మాత్రమే కాదు, ఇంకా వేరే ఫోక్ డాన్సెస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి డాన్సెస్ ఉన్నాయి. ఒకటి తోలు బొమ్మలాట, ఇంకొకటి వచ్చేసి భామా కలాపం ఈజ్ అనదర్ డాన్స్ ఫామ్, ఈజ్ అనదర్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. తోలు బొమ్మలాట, భామా కలాపం. అదే విధంగా బుర్ర కథ, ఇది కూడా అనదర్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. రాజస్థాన్ నుంచి ఒక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్ ఉంది. దాని పేరు ఏంటండి? కల్బేలియా అన్నది ట్రైబ్ యొక్క పేరు. ఆ పేరు మీదగానే ఆ డాన్స్ కూడా ఆరిజినేట్ అయ్యింది. కల్బేలియా ఈజ్ ద ఫోక్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ రాజస్థాన్ స్టేట్. కర్ణాటక నుంచి అయితే నేను ఆల్రెడీ ఇదివరకే చెప్పాను, కర్ణాటక నుంచి ఒక ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఉంది. అది వచ్చేసి కథకళికి కొంచెం సిమిలర్ గా ఉంటుంది అని కూడా చెప్పారు. హెడ్ గేర్స్ ఉంటాయి, వాళ్ళ అటైర్ కూడా కొంచెం సిమిలర్ గా ఉంటుంది. నాట్ కంప్లీట్లీ సిమిలర్, కొంచెం సిమిలర్ గా ఉంటుంది. దట్ ఈస్ వెరీ పాపులర్ ఫోక్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్, దట్ ఈస్ యక్షగణ. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు, గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర నుంచి కూడా అనదర్ ఫోక్ డాన్స్ ఫామ్ ఉంది. దాని పేరే వచ్చేసి ఏంటి? లవణి. ఒకవేళ మీకు ఎగ్జామ్ లో లావా అని అడిగితే ఇట్ ఈస్ ఫ్రమ్ లక్షద్వీప్, మినికాయ్ ఐలాండ్. అలా కాకుండా లవణి ఫోక్ డాన్స్ అడిగితే మాత్రం మహారాష్ట్ర. ఇది మేజర్ చిన్న డిఫరెన్సెస్ వల్ల స్టేట్స్, ప్లేసెస్ కూడా మారిపోతూ ఉంటాయి. రైట్, నెక్స్ట్ వన్. సత్రియా ఈజ్ అ ట్రెడిషనల్ హిందూ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్? ఇట్ ఈస్ అస్సాం. మనకున్నటువంటి క్లాసికల్ డాన్సెస్ లో వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సెస్ దట్ ఈస్ సత్రియా ఫ్రమ్ అస్సాం స్టేట్. అయితే మీకు ఎగ్జామినేషన్ లో దీని మీద క్వశ్చన్ ఏం రావచ్చు అని అంటే, సత్రియా అన్నటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్ దేనిని ప్రమోట్ చేస్తుంది? వైష్ణవిజమా, శైవిజమా, లేదా రాముడి గురించి ప్రమోట్ చేస్తుందా? ఏ భక్తి మూమెంట్ ని ప్రమోట్ చేస్తుంది అని అంటే వైష్ణవిజం ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద పాపులర్ వైష్ణవ సెయింట్ దీన్ని డెవలప్ చేశారు, సత్రియా డాన్స్ లో చాలా సింపుల్. వాళ్ళ మేకప్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ అటైర్, అదంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ అస్సాం.
రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పాపులర్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్? ఇందాకే మనం చెప్పుకున్నాం, దట్ ఈస్ కోల్కళి. కోల్కళి ఈజ్ అ పాపులర్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. అయితే కోళి అన్నటువంటిది మహారాష్ట్ర స్టేట్. కూచిపూడి డాన్స్ ఫామ్ అన్నది ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్, నాట్ ఫోక్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కథక్ అన్నది ఇది కూడా క్లాసికల్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ స్టేట్. కోల్కళి వచ్చేసి లక్షద్వీప్ ఐలాండ్స్. బేసిక్లీ ఇక్కడ ఈ కోల్కళి అన్నటువంటి డాన్స్ దేనికి సమ్ స్పెషల్ అకేషన్స్ అప్పుడు దీన్ని పర్ఫామ్ చేస్తారు, ఈ కోల్కళి అన్నటువంటి డాన్స్ ని. కోల్కళి డాన్స్ కి ఇంకొక పేరు కూడా ఉంది. కోల్కళి డాన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్? ఇందాక మనం సువా డాన్స్ ని మనం ఇంకొక పేరుతో ఏమని పిలిచేవాళ్ళం అని చెప్పాం, ప్యారెట్ డాన్స్ అని చెప్పారు అని కూడా అంటామని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కోల్కళి డాన్స్ కే స్టిక్ డాన్స్ అని కూడా పేరు. కోల్కళి అంటే లిటరల్ అంటే వాళ్ళ భాషలో స్టిక్ అని అర్థం అనమాట. వీళ్ళు స్టిక్స్ తో ఈ డాన్స్ ని పర్ఫామ్ చేస్తారు, అందుకే దీనికి స్టిక్ డాన్స్, కోల్కళి డాన్స్, స్టిక్ డాన్స్ అని చెప్పేసి పేరు దీనికి. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ హాస్ బీన్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? మాధవి ముద్గల్ గారు వచ్చేసి షీ ఈజ్ ఒడిసీ డాన్సర్ ఓన్లీ. నందిని సింగ్ గారు వచ్చేసి కథక్. రైట్. రాధారెడ్డి గారు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, రాజారెడ్డి గారు కూచిపూడి అని చెప్పేసి. శాశ్వతి సేన్ షీ ఈజ్ నాట్ భరతనాట్యం కాదండి. శాశ్వతి సేన్ గారు వచ్చేసి షీఈ్ కథక్ డాన్సర్. ఈవిడ భరతనాట్యం డాన్సర్ కాదు. భరతనాట్యం అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం, యామిని కృష్ణమూర్తి, రుక్మిణీదేవి, అరుణ్ డేల్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. దిస్ ఈస్ ద ఓన్లీ incorrectly paid one. Right. Next one, Birhor dance is a tribal folk dance form from which state? Anante it is from Jharkhand. Birhor అన్నటువంటిది ఈ ట్రైబల్స్. బిర్హోర్ అన్నది ఇట్ ఈస్ అ ట్రైబ్ నేమ్. ఆ పేరు మీదగా దీనికి బిర్హోర్ డాన్స్ పేరు వచ్చింది. ఈ ట్రైబ్ వాళ్ళు పర్టిక్యులర్ గా ఒక అకేషన్ ని బేస్ చేసుకుని దీనిని పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ బిర్హోర్ డాన్స్, ట్రైబల్ ఫోక్ డాన్స్ వీళ్ళ పర్ఫామ్ చేస్తారు. జార్ఖండ్ అన్నటువంటి ప్రాంతంలో దీనిని పర్ఫామ్ చేస్తారు. బేసిక్లీ ఈ డాన్స్ కి కూడా ఒక స్పెషాలిటీ అవుతుందండి. ఈ డాన్స్ దిస్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇనీషియల్లీ ఓన్లీ విమెన్ మాత్రమే దీనిని పర్ఫామ్ చేసేవారు, ఓన్లీ మేల్ మాత్రమే దీనిని ఈ బిర్హోర్ డాన్స్ అన్నటువంటి దానిని పర్ఫామ్ చేస్తారనమాట. దట్ ఈస్ బిర్హోర్ డాన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ జార్ఖండ్ స్టేట్. స్పెషల్ గా ఒక అకేషన్ ని బేస్ చేసుకొని దీనిని వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ బిర్హోర్ డాన్స్ ఫ్రమ్ జార్ఖండ్. అండ్ పంజాబ్ లో అయితే నిన్న చెప్పుకున్నాం ఒకటి, దట్ ఈస్ మేల్స్ పర్ఫామ్ చేసేటువంటి డాన్స్, అదే విధంగా ఫీమేల్స్ పర్ఫామ్ చేసేటువంటి డాన్స్. ఫీమేల్స్ పర్ఫామ్ చేసేటువంటి డాన్స్ కి ఏమని పేరు? గిద్దా ఈజ్ ద ఫీమేల్ వర్షన్ ఆఫ్ మేల్ పర్ఫామ్ చేసేటువంటి డాన్స్. దాని పేరే భాంగ్రా డాన్స్. పంజాబీ వాళ్ళు మేల్స్ ఎక్కువగా భాంగ్రా డాన్స్, అంటే ఫీమేల్స్ కూడా పర్ఫామ్ చేస్తారు అనుకోండి, మాక్సిమం మెజారిటీ మేల్స్ పర్ఫామ్ చేస్తారు. అదే డాన్స్ సేమ్ ఫీమేల్స్ పర్ఫామ్ చేస్తే దాని పేరు ఏంటి అని అంటే ఇట్ ఈజ్ గిద్దా అని చెప్పేసి దానికే పేరు. కర్ణాటక నుంచి అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యక్షగణ అన్నటువంటి డాన్స్ చాలా పాపులర్. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ప్రీవియస్ సెషన్ లో మనం హిమాచల్ ప్రదేశ్ నుంచి చాలా డాన్స్ ఫామ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిర్హోర్ డాన్స్. రైట్. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే, ద ట్రెడిషనల్ రాడ్ పప్పెట్ ఆఫ్ బీహార్ ఈజ్ నోన్ యాజ్. దాని పేరు ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఎంపురి. ట్రెడిషనల్ రాడ్ పప్పెట్ అంటే తెలుసు కదా, పప్పెట్ అంటే ఏంటి? తోలు బొమ్మ, అది అర్థం. రాడ్ పప్పెట్ అని ఎందుకు అన్నామంటే దీనిని ఎంపురి అన్నటువంటి బ్యాంబూతో దీనిని తయారు చేస్తారు. ఈ బ్యాంబూతో తయారు చేసినటువంటి ఈ పప్పెట్ రాడ్ లాగా ఎందుకు ఉంటుంది అని అంటామంటే, జనరల్ గా బ్యాంబూస్ మధ్యలో కట్స్ ఉంటాయి, అలా కాకుండా వీళ్ళు ఒక రాడ్ షేప్ వచ్చేలాగా స్ట్రైట్ గా మధ్యలో ఎటువంటి జాయింట్స్ లేకుండా, వితౌట్ ఎనీ జాయింట్స్ వీళ్ళు దీనిని నో జాయింట్స్, ఏం జాయింట్ లేకుండా డైరెక్ట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా రాడ్ లాగా దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. దట్ ఈస్ ఎంపురి. దాన్నే రాడ్ పప్పెట్ ఆఫ్ బీహార్. రాడ్ పప్పెట్ బీహార్ కి చెందినటువంటి పాపులర్ డాన్స్ రాడ్ పప్పెట్. ఐ మీన్ ఆ బొమ్మల్ని యూజ్ చేసి
ఆ డాన్స్ ని పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. బొమ్మలాటం వచ్చేసి ఎక్కడ దీనిని ఈ బొమ్మలాటంని ప్లే చేస్తారు అని అంటే దట్ ఈస్ అట్ తమిళనాడు. సఖీ కుందే వచ్చేసి ఒడిశాలో దీనిని పర్ఫామ్ చేస్తారు. మాల్సూత్రి బాహుల్య వచ్చేసి మహారాష్ట్ర స్టేట్. ఇవి కూడా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట దీనికి సంబంధించి. రైట్, అది ఈ ట్రెడిషనల్ రాడ్ పప్పెట్ డాన్స్ దీనికి ఉన్నటువంటి విశిష్టత. రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డాన్సెస్. క్లాసికల్ డాన్సెస్ కి ఫోక్ డాన్సెస్ కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, అదేవిధంగా నాట్యశాస్త్ర అన్నటువంటి పుస్తకం ఎవరు రాశారు, భరతముని, వీటన్నిటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే ప్రీవియస్ సెషన్ ఒకసారి చూసి దాని తర్వాత ఈ సెషన్ చూడండి, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఫర్దర్ గా మనం వేరే స్టాటిక్ జీకే సెషన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.